ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. ఈరోజు మనం 5th చాప్టర్ అథమెటిక్ ప్రోగ్రెస్ నుండి ఎక్సైజ్ 5.3ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో ఫస్ట్ సమ్ వచ్చేటప్పటికి ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఇచ్చిన ఏపీస్ సమ్ చేయాలి. మనం ఏపీస్లో ఉన్నది చెప్పాలి. ఇందులో మనకి ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చాడు, మనకి అందులో ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడంటే 2, 7, 12 అండ్ సో ఆన్ టు 10th టర్మ్ అన్నాడు. ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇచ్చాడు. మనం 10th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇలా 10th టర్మ్ అయినా 11th అయినా 20 అయినా 30 అయినా 100 అయినా 1000 అయినా సరే మనకి ఒక ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి. సొల్యూషన్ గివెన్ దట్ 2, 7, 12 అండ్ సో ఆన్ 10 అంటే ఇది ఎంత టర్మ్ అని అర్థం. అంటే A1, A2, A3 అండ్ సో ఆన్ AN అంటే n వాల్యూ 10 అని అర్థం అన్నమాట. ఓకే, 10th టర్మ్ వరకు కావాలి. నెక్స్ట్ A1 ఈజ్ ఈక్వల్ టు AN మనకు తెలుసు కదా, అంటే ఏ వాల్యూ వచ్చేటికి 2 అండ్ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే 7 మైనస్ 2. D వాల్యూ 5. D వాల్యూ వచ్చేటికి 5. మనకి ఏ వాల్యూ D వాల్యూ ఇచ్చింది 10th టర్మ్. అంటే n ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ nth టర్మ్ అనేది కాదు మనకు. ఓకేనా, అంటే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇది మనకి టర్మ్స్ 11th అయినా 12 అయినా ఏవైనా సరే మనం ఇలా ఫార్ములా అనేది మనం వేసుకోవాలి. ఇది ఫార్ములా Sn అంటే మనకి S10 n ప్లేస్లో 10 వేసుకోవాలి. తర్వాత 2 ఇంటూ ఏ వాల్యూ మనకు తెలుసు కదా, 2 అని తెలుసు. n వాల్యూ 10 మైనస్ 1 టు D వాల్యూ 5. ఓకే, S10th వాల్యూ ఇది ఇందులో 5 టైమ్స్కి వేస్తుంది. అంటే 5 ఇంటూ 2 2s అంతా 4 ప్లస్ సబ్ట్రాక్షన్ చేస్తే అంతా 9 ఇంటూ 5. S10 ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 4 ప్లస్ 9 5s అంత మనకి 45. 9 5s లేదా 5 9s అన్నా సరే మీకు 45. ఓకే, S10 ఈజ్ ఈక్వల్ టు 5 బ్రాకెట్ తీసేసి ఇంటూ ఈ రెండే యాడ్ చేస్తే అంత మనకి 49. ఇప్పుడు 5ని 49తో మల్టిప్లై చేయాలి. 49 5 5 9 అంత మనకి 5 9s 45. 5 4s 20. 20 ప్లస్ 4 అంత 24. అంటే S10 ఈజ్ ఈక్వల్ టు 245. 10th టర్మ్ ఈజ్ 245. 10th టర్మ్ వచ్చేటప్పుడు మనకి ఎంత వచ్చిందమ్మా, 245 వచ్చింది. ఈ విధంగా మనకి ఫస్ట్ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో సెకండ్ రామన్. ఓకే, ఇది మనకి సెకండ్ రామన్. దీనికి కూడా లెట్ సొల్యూషన్ గివెన్ దట్ -37 -33 -29 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి A1, A2, A3 అండ్ సో ఆన్. 10th టర్మ్ అనేది కంటే S10 అనేది మనకి కావాలి. 12th టర్మ్ అనేది కావాలి. ఓకే, అంటే ఇక్కడ మనకి నేమ్స్ ఇస్తున్నట్టు A1 ఈజ్ ఈక్వల్ టు A. సేమ్ ప్రాసెస్. A ఈజ్ ఈక్వల్ టు -37. ఓకే, D వాల్యూ కామన్ డిఫరెన్స్ -33 మైనస్ ఇంటూ -37. ఓకే, -33 ఈ ఫార్ములాలో మైనస్ మనకి. ఓకే, అంటే A2 మైనస్ A1 తెలుసు కదా మనకు. D వాల్యూ A2 మైనస్ A1. ఓకే, తెలుసు కాబట్టి నేను వేయలేదు. మనకు ఆల్రెడీ చాలా సమ్స్లో ఫార్ములాస్ నేర్చేసుకున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37. ఇప్పుడు 37 నుంచి 33 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 5 అనేది వస్తుంది. చూడండి, 37 నుంచి 33 తీస్తే 4. D వాల్యూ వచ్చేటికి మనకి 4 ప్లస్ 4 అనేది వచ్చింది. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ వచ్చేసింది మనకి 12th సమ్ కావాలి కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు
2a సారీ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇప్పుడు ఎస్ 12th టర్మ్ అంటే 12/2 2 ఇంటూ e అంటే -37 ప్లస్ n అంటే 12 - 1 ఇంటూ d అంటే మనకి 4. ఇప్పుడు సింపుల్గా చేద్దాం. ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 37 2s అంటే మైనస్ వస్తే 2 7s 14 1 2 3s 6 6 ప్లస్ 7 74 ప్లస్ 12 నుంచి 1 వేస్తే 11 4 అనేది మనకి 44. 74 నుంచి 44 తీస్తే మైనస్ వేస్తే ఆన్సర్ పెద్దది కాబట్టి 4 తీస్తే 74 నుంచి 44ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 0 అంటే 3 30. ఓకే 36 అంతా 6 0 0 6 3 18 అంటే S12 -180 ఈ విధంగా మనకి సెకండ్ రామ్ అనేది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేటికి థర్డ్ రామ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే ఇది మనకి థర్డ్ రామ్ ఫస్ట్లో దీనికి గివెన్ దట్ (0.6, 1.7, 2.8 అండ్ సో ఆన్ 100 టర్మ్ అనేది మనకు కావాలి. ఓకే A1 A2 A3 అండ్ సో ఆన్ AN తెస్తుంది. మనకి A1 ఈజ్ ఈక్వల్ టు A ఫార్ములా. A ఈజ్ ఈక్వల్ టు 0.6 D A2 మైనస్ A1 D అంటే మనకి ఎంత మనకి D వాల్యూ A2 మైనస్ A1 అంటే 1.7 మైనస్ 0.6. ఓకే ఇప్పుడు 1.7 నుంచి 0.6 తీస్తే 1.1 D ఈజ్ ఈక్వల్ టు 1.1 కామన్ డిఫరెన్స్. ఇప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు n/2 బై n వాల్యూ ఎంత మనకి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఎస్ 100 ఈజ్ ఈక్వల్ టు 100/2 2 ఇంటూ 0.6 ప్లస్ n అంటే మనకి 100 మైనస్ 1 ఇంటూ 1.1 సింపుల్గా చేసుకోవాలి. 100 ఇందులో 50 టైమ్స్ పోతుంది. 50 ఇంటూ 2 6 12 ఇంటూ 1 2 0 0 1.2 ప్లస్ 99 ఇంటూ 1.1. ఇక మనం 99ని 1.1తో మల్టిప్లై చేయాలి. 1 9 9 1 9 9 1 9 9 1 9 9 80 10. ఏం డెసిమల్ తర్వాత 1 అంటే 1 డెసిమల్ అంటే 1 డెసిమల్ అంటే 50 ఇంటూ 1.2 ప్లస్ 108.9. తర్వాత ప్లస్ 100 ది 50 ఈ రెండు యాడ్ చేస్తాం అంటే 1.2 11 10 1 1 పాయింట్ ఇక్కడ డెసిమల్ ఇక్కడ డెసిమల్ ఉంది కదా అంటే ఇక్కడ డెసిమల్ అంటే ఇక్కడ డెసిమల్ 2 డెసిమల్స్ 1 2 ఎంత వస్తుంది 11.01. ఓకే 1000 ఈజ్ ఈక్వల్ టు 110.19 మళ్ళీ 50తో మల్టిప్లై చేయాలి. 0 1 0 అన్ని జీరోసే అంటే 1 5s 1 0s 1 5s 1 5s 0 5 0 5 ఇన్ డెసిమల్స్ అయితే 1 2 2 డెసిమల్స్ అంటే 5 5 0.50
ఎస్ 10 టర్మ్స్ అనేవి ఎంత వచ్చింది? 55050 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకి థర్డ్ సమ్ అనేది మల్టిప్లై అవ్వడం జరిగింది. ఎక్కడైనా మనం క్యాల్కులేషను ఇక్కడ మల్టిప్లికేషన్స్ చేసేటప్పుడు క్లారిటీగా చేసుకోవాలి. అక్కడ చిన్న చిన్న మిస్టేక్లు వచ్చేస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, మనకి 11th సమ్ అనేది ఫోర్త్ సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనకి డెసిమల్స్ పాయింట్ అండ్ డెసిమల్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఫోర్త్ సమ్. మనకి నేమ్స్ తీసుకుంటే సొల్యూషన్ గివెన్ దట్ 1/15 1/12 1/10 and so on 11th టర్మ్ అనేది మనకు కావాలంట. అంటే దీన్ని ఎస్ఎన్ అనుకోవాలి. ఓకేనా, A1 A2 A3 సో ఎస్ఎన్. మనకి ఇక్కడ A1 A2 A3 ఇచ్చాం కదా. ఇక్కడ మన ఫ్రాక్షన్లో ఉంటే కన్ఫ్యూజన్ అవుతాం అనుకోవచ్చు, కానీ ఈజీగా మనం చేసుకోవచ్చు. క్యాల్కులేషన్ అనేది మనం నెమ్మదిగా చేసుకున్నట్లయితే రాంగ్స్ అనేవి రావు. ఓకే, A1 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ మనకి 1/15. కామన్ డిఫరెన్స్ B కావాలి. A2 మైనస్ A1 కామన్ డిఫరెన్స్ 1/12 మైనస్ 1/15. ఇలా వచ్చినప్పుడు ఏదైనా 2 ఫ్యాక్టర్స్ మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చినట్లయితే ఎల్సిఎం అనేది చేయాలి. అంటే 12కి 15కి ఎల్సిఎం అనేది చేస్తే మనకి వీటికి ఎల్సిఎం కట్టినట్లయితే ఇక్కడ ఎల్సిఎం కట్టింది చూడండి. 3 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎల్సిఎం 3 × 4 × 5 60 వచ్చింది. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? 60. 12 ఇందులో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 12 5 60 అంటే 5 పైన ఎంత ఉంది? 1 మైనస్ 15 ఇందులో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 15 4 60. ఓకే, 15 4 60 4 టైమ్స్ ఇంటూ పైన ఎంత ఉంది? మనకి 1 ఉంది. ఈ విధంగా ఎల్సిఎం చేయాలి. 5 1 5 మైనస్ 4 1 4/60. సబ్ట్రాక్షన్ చేస్తే 4/60. మనకి ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 4 టైల్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 1s రిమైండర్ 2 ఉంది. 4 5s 20 15 టైమ్స్. అంటే డి వాల్యూ ఎంత వచ్చింది? మనకి 1/15 వచ్చింది. డి వాల్యూ ఇచ్చడం మనకి 1/15 వచ్చింది. ఏ వాల్యూ వచ్చేసింది అండ్ డి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ 11th టర్మ్ కనుక్కోవాలంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. S11 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి n వాల్యూ ఎంత మనకి ఇక్కడ 11/2 2 ఇంటూ 1/15 ప్లస్ n వాల్యూ ఎంత మనకి ఇక్కడ 11 మైనస్ 1 డి వాల్యూ 1/15. ఇప్పుడు సింపుల్గా చేయాలి. ఇది ఇందులో క్యాన్సిలేషన్ కాదు కదా. అంటే 11/2 2 1s 2/15 ప్లస్ ఎంత తీసేస్తే 10 ఇంటూ 1/15. 5 2 దీనిలో క్యాన్సిల్ అవుతుంది. 5 2s 5 3s. S11 ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 2/15 ప్లస్ ఎంత వస్తుంది? 2 1s 2/3. మళ్ళీ ఈ 2 టర్మ్స్కి ఎల్సిఎం కట్టాలి. ఓకే, (11/2) ఈ రెండింటికి ఎల్సిఎం కడితే ఎంత మనకి 15కి 3కి ఎల్సిఎం 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 5s 15 3 1s 3 5s 15 15 1s 15. అంటే ఎల్సిఎం ఎంత వచ్చి మనకి 15. ఓకేనా, ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 2 3 ఇందులో 5 టైమ్స్ 5 ఇంటూ 2
ఓకే, ఇప్పుడు S11 ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 2 1s are 2 ప్లస్ 5 2s are 10/15. S11 ఈజ్ ఈక్వల్ టు 11/2. రెండు యాడ్ చేసుకుంటే 12/15. ఓకేనా. ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే 11 12s are and 2 15s are. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 11/2 ఇంటూ 12/15. క్రాస్ మల్టిప్లికేషన్ 2 1s 2 6 అంటే S11 ఈజ్ ఈక్వల్ టు 66/15. 66/15. S11 టర్న్ ఎంత వచ్చింది మనకి 66/15లో క్యాన్సిలేషన్స్ మనం ఏమైనా చేసుకోవాలంటే 3 టైమ్స్ మళ్ళీ 3 5s 15 11 టైమ్స్ పోతుంది. అంటే 3 2s 3 2s 3 5s 15 అంటే 22/5 వచ్చింది క్యాన్సిలేషన్ చేసిన తర్వాత. ఈ విధంగా మనకి 4th సమ్ అనేది కూడా కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్లో మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ షేర్ చేయండి. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. నా క్లాస్ మీరు ఎప్పుడూ కూడా ఫాలో అవ్వాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.